వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఏంటి విషయాలు? మా దగ్గర కొన్ని బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి ప్రదీప్. వండర్ఫుల్, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. దయాలకు కూడా ఓటు హక్కు కల్పించాలంటున్న ప్రభుత్వం. ఓటు హక్కు కోసం క్యూలో నించున్న దయాలు ఉన్నోళ్లే ఓట్లు సరిగ్గా ఇట్లేదు, మళ్ళీ దెయ్యాలు కూడా. అంటే వాళ్ళకు కూడా 18 years వచ్చినాయంట. 18 years అయింది దెయ్యాలయ్యి. అందుకోసం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి మాచిరాజు టీవీ. మీకు ఓటు హక్కు ఉందా? లేదు. ఏ నాకు ఇంకా 18 years రాలే. ఏం చదువుతున్నామ్మా? ఏ స్కూలు? మా స్కూలే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎలక్షన్లు 3 years ఒకసారి వస్తాయి కదా? 5 years ఒకసారి వస్తాయి. ఈ బాగా తెలుస్తాయి. వెరీ గుడ్. ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్. అండ్ బాగా చదవాలమ్మా మీరు. ఓకే. నాన్నగారికి డబ్బులున్నాయా? ఉన్నాయి. ఈ మాత్రం తెలివితేటలు టైం పట్టిద్దిలే. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? మనోజ్ కుమార్. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన బ్రేకింగ్. చెప్పకూడదన్నా, వార్తలు ఎలా స్టార్ట్ అవుతాయి? హాయ్, వార్తలు చదువుతున్నది మనోజ్ కుమార్. ఇవాళ బ్రేకింగ్ న్యూస్ అని స్టార్ట్ చేయాలి. ఓకే. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏం చెప్పాలి? ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. వార్తలు చదువుతున్నది మీ మనోజ్ కుమార్. అదే బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఫ్రస్ట్రేషన్ వచ్చిందని డాక్టర్ ని కలిసిన యువకుడు. ఫ్రస్ట్రేషన్ తగ్గాలంటే ఎక్స్ప్రెస్ రాజా చూడాలని సలహా ఇచ్చిన డాక్టర్. ఫ్రస్ట్రేషన్ స్పెల్లింగ్ చెప్పు. అన్ని ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది కానీ ఒక్కటి గుర్తుకు రావట్లేదు. అది అండం మాత్రం వచ్చు మీకు. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హాయ్, ఈరోజు మీ బ్రేకింగ్ న్యూస్. నా పేరు మైత్రి. ఓకే మైత్రి. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇది బ్రేకింగ్ న్యూస్ కాదా? అయితే వదిలేసే. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, బర్గర్ న్యూస్. మైక్ ఆవిడ చేతిలో ఉంది, ఆవిడ చెప్పనివ్వండిరా. బర్గర్ న్యూస్. ఈ మధ్య జనాలంతా బర్గర్లు తిని బియ్యం బస్తాల్లా తయారవుతున్నారు. దీనికి ఈ ప్రపంచం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటంటే అందరూ ప్రదీప్ లా 6 pack తో సన్నగా తయారవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు. స్టే ట్యూన్. వారానికి 3 సార్లు బర్గర్ తినాలి. ఎవ్రీ ఆల్టర్నేట్ గా 2 days ఒకసారి పానీపూరి, వీక్లీ వన్స్ పిజ్జా. ఇలా మాక్సిమం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇది డైలీ డే టైం ఫుడ్. నైట్ టైం ఫుడ్ మా వాళ్ళకి తెలుసు. అవి ఇవి తినకూడదని అందరు చెప్తూ ఉంటారమ్మా. శుభ్రంగా దొరికిన గడ్డల్లా తినాలి, కానీ వాటిని అరగదీయాలి, అంతే తేడా. హాయ్ బ్రో. హాయ్, దిస్ ఇస్ అజిత్. హాయ్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవడరా అది? టీ-షర్ట్ ఒరిజినలా మీరు పెట్టా? ఒరిజినల్. రౌడీ బ్రాండ్. యాప్ లో కొన్నావా? బ్రేకింగ్ న్యూస్. షుగర్ ఫ్యాక్టరీలో ఒకళ్ళు ఆన్సర్ చెప్తున్నప్పుడు ఇంకెవరన్నా మాట్లాడితే వాళ్ళు పంది. ఓకే, మీ పక్కన ఎవరన్నా మాట్లాడతారు నాకు చెప్పండి వాడు పందని. మీ పేరు? అజిత్. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. షుగర్ ఫ్యాక్టరీలో ఎర్ర చీమలు నల్ల చీమలపై యుద్ధం. వాళ్ళ మధ్యలో యుద్ధం. ఓకే. గొడవ ఆపడానికి వచ్చిన ఎర్ర చీమలు, కండ చీమలు. చీటీ పెట్టినా మరి అది లేకుండా మనం ఏడ పాస్ అయినాం. హాయ్ బ్రో. హాయ్. బ్రేకింగ్ న్యూస్ మధ్యలో హాట్ న్యూస్.
అరే అది మొత్తం ఉందే 2 లైన్స్ రా. బ్రేకింగ్ న్యూస్ మధ్యలో హాట్ న్యూస్. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. మెల్ల ప్రిపేర్ అయ్యి కాసేపు చెప్తా. నా పేరు ప్రియా దేవరకొండ. ఓహో ఐస్టైన్ మణికొండ. ఎస్ చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ రానున్న 24 గంటల్లో ఫోన్ల వర్షం కురుస్తుందని చెప్పిన వాతావరణ శాఖ ఫోన్లేనా చార్జర్లు కూడా కురుస్తాయా అని అయోమయంలో ప్రజలు. కాసేపు ఆగు, సిమ్ కార్డులు రీఛార్జ్ కార్డులు కూడా పడతాయి. మీరు ఏపిస్తారా? మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు అలాగే చెప్తారు. హాయ్, దిస్ ఈజ్ అనిల్. హాయ్ అనిల్. బ్రేకింగ్ న్యూస్ ఎండాకాలం రావడంతో ఏసీలు ఫ్రీగా ఇస్తామన్న ప్రభుత్వం. దానికి మీ వాట్సాప్ నంబర్ కావాలని ఆదేశం. చివరికి చూస్తే వాట్సాప్ లో ఏసీ ఫోటోలు పంపిన ప్రభుత్వం. తీవ్ర దిగ్భ్రాంతిలో ప్రజలు. నువ్వు ఓటేస్తే అలాంటి వాళ్ళు వస్తారు మరి. నమస్తే అన్న, నా పేరు ఉమేష్. హాయ్ ఉమేష్. ఎన్నోసారి ఎక్స్ప్రెస్ రాజా రావడం? సెకండ్ టైం. బ్రేకింగ్ న్యూస్ కాదు, ఇది షేకింగ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్. బల్బండ సెంటర్ లో బట్టలిప్పి తిరుగుతాన ప్రముఖ టాలీవుడ్ నటుడు. అతని రాత కోసం వేచి చూస్తున్న బల్బండ సెంటర్ సభ్యులు. అందరికి నమస్తే. నమస్తే. ఇన్నుండ్రా పాలు ఇన్నుండ్రి. మేము నీ ఆన్సర్ వింటాము. రాజమౌళి తీస్తున్న RRR లో నటిస్తున్న ప్రదీప్. అది లవర్ బాయ్ క్యారెక్టర్. అవును, ఇంటర్వెల్ మధ్యలో యాడ్ వస్తుంది అందులో అని చెప్పిన రాజమౌళి. ఆనందంలో ఫ్యాన్స్, ప్రదీప్. నువ్వు రాత్రిపూట టాబ్లెట్ వేసుకోవాలనా? హాయ్ అన్న, ఐఎమ్ ప్రవీణ్. హాయ్ ప్రవీణ్. ఈ రోజు ముఖ్యాంశాలు ముత్తాంశాలు కాదురా, ముఖ్యాంశాలు. అవన్నీ వదిలే, పాట పాడవా? నీకు నచ్చిన సాంగ్ పాడు. నాకు సాంగ్స్ రావా? డాన్స్ అదా. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ అని వాళ్ళు జరుగుతారు, అప్పుడు వచ్చి. ఆయన అడక్కడకు అడిగిండు, ఆయన తోసే రకం. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ మీద మీ ఒపీనియన్ చెప్పొచ్చు మీ స్టైల్లో. ఓకే, ఫస్ట్ ఇమేజ్. దిస్ ఇస్ నవీన్. నాకు రసగుల్లాను చూడగానే రామ్ గోపాల్ వర్మ గుర్తుకొస్తారన్న. ఎందుకంటే ఆయనకు రసగుల్లా చూస్తే అమ్మాయిలు గుర్తుకొస్తారంట. అది చెప్పిండు కదా అని చెప్పేసి నేను 500 పెట్టి రసగుల్లా తెచ్చుకున్నా. వాటిని చూసి కూడా కూర్చున్నా, వాటికి చీమలు పట్టినా కానీ నాకు అమ్మాయిలు అయితే ఎవ్వరు గుర్తుకు రాలే. అంటే ఆయన ఏజ్కి ఆయన అలా అనిపించింది అన్న. నేను కూడా అంటే ఆయనంతా కాకుండా మనం కూడా ఉందాం అన్న. అరే ఆయన పెద్ద ఆయన రా, ఆయన పాపం రసగుల్లా తింటే తప్ప అమ్మాయిలు కనపడరు. నీకేం పోయింది? కాలేజ్కి వెళ్తున్నా. నీకెందుకు రసగుల్లా మరి? అక్కడే ఉంటారు కదా స్వీట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అంతా. కానీ పోనీ నువ్వు మా ఎక్స్ప్రెస్ షోకి వస్తూ ఉండు, చూడు ఎంతమంది బ్యూటిఫుల్ లేడీస్ వస్తూ ఉంటారు. అలా చూస్తే
ఇప్పుడు వాళ్ళ నోరులు ఎందుకు తెరిపిస్తావులే, కూర్చో. మై నేమ్ ఇస్ మనీషా. రసగుల్లాని చూడగానే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతాయి అన్న. నాకు కడుపులో బాలేనప్పుడు 10 రసగుల్లాలు తిని అందులో రసం తాగేస్తే ప్రవహించే నదికి ఆనకట్ట కట్టినట్టు అవుతుంది అన్న. నా ఫ్రెండ్ కి కడుపులో బాలేనప్పుడు రసగుల్లా తినుమని సలహా ఇచ్చాను. ఏంటి ఇందులో అన్ని దివ్య ఔషధాలు ఉన్నాయా? అరే ప్యాకెట్ రసగుల్లా చెప్పండి. టాబ్లెట్స్ వాడే బదులు రసగుల్లా తింటే అది అలాంటివి ఏమి రావు. ఎలాంటివి? ఓ కడుపు మే గుడుగుడు. ఓకే, రసగుల్లాలు గుద్దుకుని లోపల సౌండ్ రాదు అంతే. థ్యాంక్ యూ. రసగుల్లా ఎప్పుడైనా తిన్నావా ప్రదీప్ నువ్వు? కొనుక్కొని తినలేదు కానీ తిన్నానయ్యా. రసగుల్లా ఎవరు కనిపెట్టాడు కానీ ఈ పాటి కానీ షుగర్ వచ్చి చనిపోయి ఉంటాడు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలంటే రసగుల్లా ఎవరు తయారు చేస్తారో వాన్నే చేసుకుంటా. రసగుల్లా కనిపెట్టిన వాళ్ళు పెళ్లి చేసుకుంటావా? ఆల్ఫ్రెడ్ పిచ్కాక్ అని ఒక ఆయనే కనిపెట్టాడు రసగుల్లా. ఓసారి ఇలా తయారు చేశాడంట. బై మిస్టేక్ దొల్లుకుంటే పానకంలో పడిందంట. తీసి ఇంకో ఆంటీకి పెట్టాడంట. అంతే, దెబ్బకి ఆవిడ పెళ్లి చేసుకుంది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రమ్య. రసగుల్లా చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు, కాకపోతే నువ్వు దానికి బియాడ్ వచ్చినట్టు ఉంటావు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. రసగుల్లా గడ్డ వస్తే ఉంటారా? మంచి కల్జడ్ ఎక్కడ కొన్నారు? సిద్దిపేట. ఈసారి మంచి షాప్ లో కొనండి. ఓకే, నెక్స్ట్. హాయ్ ప్రదీప్, బెల్ట్ నా జీవితంలో మార్పును తెచ్చింది. నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. బ్లాక్ బెల్ట్ కోసం నేను కట్టింది నువ్వు కనపడతలే. బ్లాక్ బెల్ట్ కోసం నేను కరాటీ కూడా నేర్చుకున్నాను. బ్లాక్ బెల్ట్ వచ్చింది. నా దగ్గరికి ఎవరైనా బాయ్స్ రావాలన్నా కూడా భయపడతారు. కరాటీ నేర్చుకున్నావు, బ్లాక్ బెల్ట్ వచ్చింది, నాకు నేర్పిస్తావా? మీకన్నా ఎక్కువనా? రెడీ? ఫస్ట్. ఓ అదా ఫస్ట్ది. సెకండ్ వన్ కరాటే. సెకండ్ది లానాలి. కాదు, కరాటే బ్లాక్ బెల్ట్ కదా మీరు. ఇదే డాన్స్ చేస్తుంది. ఒరే ఆవిడ డాన్స్ పాట పెట్టామనుకుంటుందిరా. కరాటే డాన్స్ చేస్తారా? ఓకే, మ్యూజిక్. సూపర్. ప్రోమోలో ఈ డాన్స్ వచ్చింది, మామూలుగా ఉండదు. హాయ్ ప్రదీప్. హాయ్. ఈ బెల్ట్ తో నేను 1000 మంది ప్రాణాలు కాపాడాను. ఒకసారి నేను విమానంలో వెళ్తుండగా పెట్రోల్ అయిపోయి విమానం ఆగిపోయింది. విమానంలో పెట్రోల్ పోస్తారా? అవును, ఈ మధ్యలో పోస్తున్నా. ఈ మధ్యలో పోస్తున్నారట. దాంతో విమానంలో ఉన్న వాళ్ళందరూ పడిపోతారని భయపడ్డారు. కానీ నేను నా బెల్ట్ ని తీసి విమానం పక్కన వెళ్తున్న గద్దకి బెల్ట్ ని కట్టాను. దాంతో గడ్డ ఎగరవడంతో విమానం కూడా ఎగిరింది. గడ్డ నేల మీద వాలగానే విమానం కూడా సేఫ్ గా ల్యాండ్ అయింది. క్రిటికల్ కండిషన్ స్టేజ్ 3 వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఈఎస్ఏ దగ్గరేమో ఇక్కడ. హాయ్ అన్నయ్య. హాయ్. నేను నా లవర్ అడవిలో. నేను నా లవర్ అమేజింగ్ అడవికి వెళ్ళాము. అమెజాన్ అడవికి వెళ్ళాను. అక్కడ ఒక అతను ఉయ్యాల కావాలి అన్నాడు. వాడేం చేస్తున్నాడు అక్కడ? అయితే ఏం చేయాలో తెలియక నేను నా బెల్ట్ తీసి మర్రి చెట్టు కట్టి తనకి ఊపిటాను. ఉయ్యాల ఊపాను. చిట్లు మార్చేశారా? నాకు అర్థమైంది. ఈవిడకి బ్లాక్ బెల్ట్ వచ్చింది, ఈవిడేమో ఉయ్యాలంటది. సూపర్ నానా, వండర్ఫుల్. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా?
ఓ వెరీ గుడ్. ఏ కాలేజ్ లో? శ్రీ చైతన్య అన్న. మన శ్రీ చైతన్య స్ట్రైట్ వెళ్ళి రైట్. అన్నయ్య వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మనోజ్. హాయ్ మనోజ్. బెల్ట్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ లేకపోయావన్న. యాక్చువల్గా అయితే ఒక రోజు నేను సెల్ఫీ తీద్దామని పెద్ద కొండ మీదకి ఎక్కాను. అక్కడ కాలు స్లిప్ అయ్యి లోయలోకి పడిపోతుంటే నా బెల్ట్ ఒక చెట్టుకు తాకి నేను అక్కడ బతికాను. ఆ రోజు ఆ బెల్ట్ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటన్నా? ఏముండేది, ప్యాంటు బెల్ట్ అక్కడ ఉండేవి, నువ్వు కింద ఉండేవాడు అంతే. నా పేరు ప్రదీప్. హాయ్ ప్రదీప్. నా పేరు కూడా ప్రదీప్. అన్నా నేను నా పోరి నెక్లెస్ నుండి నడుచుకుని పోతుంటే నెక్లెస్ నుండి నడుస్తున్నారు కూడానా? ఓకే. సడన్ గా నా ప్యాంట్ జారిపోయిందన్న. జారిపోతే నా పోరిని సలహా అడిగితే దానికి అదే పోరి పక్కన ఉన్న కుక్క బెల్ట్ తీసి ఇచ్చిందన్న. చివర్లో చైన్ ఆవిడ చేతిలో ఉందా? పిచ్చివాడా, వాళ్ళని అడగకూడదా అన్న? వాళ్ళని అడిగితే అలాగే ఉండేది. మొలతాడుందా? మొలతాడేసి మడతెట్టేడు అంతే. నెక్స్ట్ పిక్చర్. హాయ్ బ్రో, దిస్ ఇస్ సందీప్. నాకు నా లవర్ ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ మాట డైరెక్ట్ గా నా గుండెలోకి పోవాలంటే ఇయర్ ఫోన్స్ ఉంటే సాధ్యమవుతుంది బ్రో. ఎందుకంటే అది చెప్పినప్పుడు డైరెక్ట్ గా చెవులోకి కదరా వెళ్ళేది, అది చెవులోకి వెళ్ళి చెవులో నుంచి బ్రెయిన్ లో పోయి బ్రెయిన్ నుంచి హార్ట్ పోతుంది. మధ్యలో నోరు తెరవ మాకు బయటకు వచ్చేసిద్ది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అలేఖ్య. హాయ్ అలేఖ్య. అన్నయ్య నేను కేంబ్రిడ్జ్ మీద నించొని, అది కేంబ్రిడ్జ్ మీద మామూలుగా నించోలేదు అన్నయ్య, హెడ్సెట్ పెట్టుకొని నించున్నాను. అది సడన్ గా జారి బ్రిడ్జ్ కింద ఉన్న నదిలో పడిపోయింది అన్నయ్య. కేంబ్రిడ్జ్ అనేది బ్రిడ్జ్ కాదు నాన్న, అది యూనివర్సిటీ పేరు రా. వాళ్ళే ఇచ్చారు అన్నయ్య. ఎవరు అది రాసింది? కాదు, రాసినాడు కేంబ్రిడ్జ్ అంటే అదో బ్రిడ్జ్ అయి ఉంటుందని రాశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నాన్న, అది బ్రిడ్జ్ కాదు. అది వాళ్ళు అట్లా చెప్పిరన్న. మనోళ్ళే కదా, పర్లేదు చెప్పు నాన్న. హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటా నించున్నాను అన్నయ్య. అయితే హెడ్ ఫోన్స్ జారి కింద పడిపోయినాయి. బ్రిడ్జ్ కింద పడిపోయారా? కేంబ్రిడ్జ్ కింద. అయితే హెడ్ ఫోన్స్ తో పాటు ఇంకో అబ్బాయి కూడా దూకేశాడు అన్నయ్య. హెడ్ ఫోన్స్ వాడివా? ఏమో అన్నయ్య, నావే, కానీ ఆయన ఎందుకు దూకిండో తెలియదు. పాపం నీకు సిగరెట్ గా లైన్ వేస్తుండేమో. బావగారిని అడిగానని చెప్పమ్మా. ఎంతసేపటికి అబ్బాయి రాలేదు కానీ హెడ్ ఫోన్స్ బయటకు వచ్చినాయి అన్న. అయితే ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి హెడ్ ఫోన్స్ పడేస్తున్నా, కానీ వాడు వస్తలేడు, హెడ్ ఫోన్స్ వస్తలేవు. వాడెవడో బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ లాగా ఇలా పైకెత్తిపోయాడు అనుకుంటాడు కింద నుంచి. అది నేను లవ్ లో పడి 1 year అయిన రోజు. ఎవడాడు? నేను. ఓకే, మీ పేరు? గణేష్. నేను లవ్ లో పడి 1 year అయిన రోజు. అయితే రోజు నా దగ్గర మనీ ఉండేవి. 1 year అయిన తర్వాత అసలు మనీ లేకుండా పోయింది. దీనికి కారణం నేను నా లవర్ తో రోజు ఫోన్ మాట్లాడడం వల్ల. ఈ వనమూలికలు వాడండి, మోకాల నొప్పులు, షుగర్. నా లవర్ తో రోజు ఫోన్ మాట్లాడడం వల్ల మనీ అయిపోయిందని అర్థమైంది. ఈ ఇయర్ ఫోన్ చూసే రోజు నా లవర్ తో మాట్లాడిన ఫోన్ కాల్స్ గుర్తుకొస్తాయి. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది.